ఈ చికెన్ పచ్చడి కోసం వెల్లుల్లిపాయలు వేయించుకోవాలండి. ఎందుకంటే తొక్క ఈజీగా వస్తుంది. అవి పక్కకి తీసేసి ఇప్పుడు బోన్‌లెస్ చికెన్ తీసుకునండి. ఇది 2 కేజీలు. ఒక అర కేజీ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక బాగా వేయించుకోవాలండి. అది వేరే స్టవ్ మీద వేగుతూ ఉంటుంది. ఇంకో పాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని ధనియాలు, మరాఠీ పువ్వు, యాలకులు, లాగుమొగ్గలు, దాల్చిన చెక్క, 3 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు, సాహీ జీర, జీలకర్ర, గసగసాలు, మిరియాలు వేసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. అది చల్లారే వరకు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద బాగా హీట్ మీద చికెన్ బాగా వేయించుకునండి. అల్లం వెల్లిపాయ పేస్టు, మనం వలిసిన వెల్లుల్లిపాయ రేఖలు, మసాలా పౌడరు, మనం అదే మిక్సీ పట్టిన మసాలా పౌడరు, 2 గ్లాసుల కారం వేసుకునండి. బాగా కలిపేసుకొని ఇప్పుడు నిమ్మకాయలు ఒక 20 తీసుకోవాలండి. 20 తీసుకొని ఆ జ్యూస్ తీసి ఇలా వడకెట్టాలండి. వడకెట్టి ఇప్పుడు ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసి బాగా కలపాలండి. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ పికిల్ రెడీ.